ఇప్పుడు సినిమా చేసిన తర్వాత ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఐ వుడ్ స్టిల్ ఆ నర్వస్ ఆ చిన్న ఉంటుంది, ఎంత నమ్మకం ఉన్నా సరే. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకటైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలను, ఇప్పుడు వరకు నేను ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇంత నమ్మకంగా ఏ సినిమాలో లేదు. అవునా? నాకు నచ్చింది, నమ్మకం ఉంది అని చెప్తాం. అఫ్కోర్స్ అంటే పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 100% 70% కొన్ని సినిమాలు నచ్చి, నాకు ఇది 100% నమ్మకం ఉన్న సినిమా. ఇది నమ్మకం, ఇష్టం వేరు, నమ్మకం ఉన్న సినిమా. అంటే ప్రోడక్ట్ చూసిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చిన సినిమా. ఓకే. అంటే నేను ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాలు మంచి సినిమాలు అయినా సరే ఎక్కడో ఒక చిన్న మేబీ ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ కాదేమో, మేబీ ఇది ప్రమోషన్ సరిగా చేయలేమో, మేబీ ఈ క్రాఫ్ట్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిందేమో, అట్లాంటి ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వస్తే కనుక అసలు అలాంటిది భయాలు ఏం లేవు. ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. అంత టెక్నికల్లీ కూడా అంత సౌండ్గా ఉంటుంది. సౌండ్ కానీ, విజువల్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, బ్యాక్డ్రాప్, ఈ సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి వెరీ వెరీ యూనిక్. సో ఇవన్నీ నేను కన్సిడర్ చేసి ఐ వుడ్ ఫీల్ దిస్ ఈజ్ మై బెస్ట్ ఫిల్మ్ టిల్ నౌ అన్న నమ్మకంతో ఉన్నా నేను. ఓ గ్రేట్, రియల్లీ. అయితే అంటే నార్మల్గా నువ్వు లాగడ ఎప్పుడో ప్రెస్ మీట్స్లో కూడా చెప్పావు, ఫంక్షన్లో కూడా చెప్పావు, కృష్ణ గారు ఇలా చెప్పారు యాక్షన్ ఫిల్మ్ చేయాలి నువ్వు అని అన్నారు అని చెప్పి. బట్ వెన్ ఇట్ కమ్ ప్రజెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయన్నది మీ యంగర్ జనరేషన్ ఫేస్ చేస్తున్నవి ఈ రోజున. రెగ్యులర్ సినిమాలు ఆడియన్స్ చూడ్డానికి ఎందుకో ముందుకు రావట్లా. డబ్బింగ్ సినిమాలు పెద్ద హిట్లు అవుతున్నాయి. మంజుమల్ బాయ్స్ కానీ, అయితే ఇంకో సినిమా కానీ, ఇంకో ప్రేమలు ఆ సినిమా కానీ. మన తెలుగుకి వచ్చేసరికి అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్, ఒక రెగ్యులర్ సినిమా కాకుండా ఏంటి అన్న ఆలోచనలో ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు నువ్వు కనుక నీ సినిమా గురించి హరం గహరా గురించి అనలైజ్ చేయాలంటే, అపార్ట్ ఫ్రమ్ యాక్షన్, అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, దీంట్లో ఈ పాయింట్ ఎక్సైటింగ్ పాయింట్ సార్, అసలు ఇది పే చేస్తుంది సినిమాకి, జనాల్ని కూర్చోబెడుతుంది అని చెప్పాలంటే ఏం చెప్తావు సుధీర్? ద వరల్డ్ అండి, ద వరల్డ్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎందుకని కమర్షియల్ సినిమాలు కొన్ని బాగా ఆడుతున్నాయి? ఎందుకంటే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ అని చూసుకున్నా సరే, ఒక RRR అని చూసుకున్నా సరే, లేకపోతే బాహుబలి అని చూసినా సరే, ద వరల్డ్ దే హ్యావ్ క్రియేటెడ్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ. మనం వేరే ప్రపంచాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. వై ఇస్ పుష్ప వర్కింగ్ హిందీలో ఇంకెక్కువ ఎందుకు బాగా వెళ్ళింది? వాళ్ళకి అది కొత్త ప్రపంచం. చాలా అట్ ద సేమ్ టైం ఒక అథెంటిక్గా ఉంటుంది ఆ ప్రపంచం, చాలా రియల్గా నిజంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయేమో, లేకపోతే ఇలా జరిగి ఉంటుందేమో అని ఒక ఫీలింగ్. సో ఇది మనం కమర్షియల్ సినిమా అంతే అయినా సరే లిబర్టీలు తీసుకోకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తాం, ఒక రియలిజంతో, అలాగా ఒక వరల్డ్ని క్రియేట్ చేసాం. కుప్పం అనే వరల్డ్ని. అదేంటంటే అక్కడ ఉండే జనాలు కానీ, వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ, వాళ్ళని ఏమైనా మాట అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ హీరో ఎలా రియాక్ట్ అవుతాడు. సో అట్లాగా ఒక వరల్డ్ని క్రియేట్ చేయగలం. సో అపార్ట్ ఫ్రమ్ ఓ బ్యాక్డ్రాప్, ఇప్పుడు దాకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్డ్రాప్తో ఇప్పుడు రాలేదు. ఏంటి, ఒక గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, గన్స్తో కొట్టుకునేది, బాంబులు వేసేసుకుంటారు, అవి వచ్చేస్తూ ఉంటాయి, ఫస్ట్ నుంచి ఉంటాయి, లేకపోతే వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే హీరో స్వతహాగా నేర్చుకొని గన్ను తయారు చేయాలి, నేర్చుకొని గన్ను తయారు చేస్తాడు. అదేంటి, ఐరన్ కొనడం దగ్గర నుంచి అక్కడ ఉన్న దొరికే వస్తువులతో ఐరన్ మౌల్డ్ చేసి దాన్ని ఒక గన్గా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి ఆ పేరుని ఆ గన్ని మార్కెట్లో అమ్మడం. సో ఇట్లాంటి ఒక బ్యాక్డ్రాప్ గన్ని కొనడం, అమ్మడం, తయారు చేయడం ఇలాంటిది అనేది చాలా కొత్త, ఎప్పుడు వినలేదు, తెలియదు. సో దానివల్ల ఇలాంటిది ఒకటి తీసుకెళ్ళి కుప్పం లాంటి ఒక చిన్న విలేజ్లో పెట్టాం. సో అప్పుడు ఆబ్వియస్లీ గన్నులు తయారు చేసేది కూడా చాలా నాటుగా ఉంటుంది. అంటే మనకి జేమ్స్ బాండ్ లాగా ఒక సఫిస్టికేటెడ్ ఒక హై గ్యాడ్జెట్స్ సినిమా కాదు. మన పక్కింటి కుర్రాడు, మన ఎదురింటి కుర్రాడు ఒకవేళ గన్నులు తయారు చేసినప్పుడు కుప్పంలో ఎదురింటి కుర్రాడు, కుప్పంలో పక్కింటి కుర్రాడు అట్లాంటి అంటే కుప్పంలో అదే విలేజ్లో, దట్స్ వాట్ ఐ మీన్. సిటీలో ఈ రోజు కాదు, ఇది బ్యాక్డ్రాప్ అంతా కూడా మన 1980s లేట్ 80s ఆ టైంలో ఉండే
జరుగుతుంది ఇది. అదే ఈ రోజుల్లో ఏముంది, యూట్యూబ్ చేయొచ్చు, యూట్యూబ్ చెప్పితే పుస్తకాలు తీసుకొని వేరే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, ఇంట్లోనే చేసుకోవచ్చు. కూర చేసుకున్నట్టుగా గన్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కొద్దిగా యూట్యూబ్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయి, అల్గోరిథమ్స్ యాక్సెప్ట్ చేయవు. ఇప్పుడు మేము కూడా మొన్న గన్ రెడీ చేసిన గన్ మేకింగ్ది డీటెయిల్డ్గా పెడితే మేము జంగ్లీ మ్యూజిక్లో పోస్ట్ చేద్దాం, వాళ్ళు పోస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు, బికాజ్ ఇది యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుందని. ఓకే, గన్ మేకింగ్ అంటే దీన్ని చూసి ఎవరన్నా గన్ను తయారు చేస్తారా అని. అవును. సో అందుకని కొన్ని తీసేయాల్సి వచ్చింది. ఈవెన్ సెన్సార్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మనం సైడ్ చేసి ఎంతవరకు వాళ్ళకి కావాలో అంతవరకే చూపించాం. అంత టైం కూడా లేదు మొత్తం చూపించడానికి. అంటే సినిమాలో ఉన్నదే మొత్తం అంతాను సినిమాలో కూడా కట్ చేశారు. అంటే సినిమాలో కూడా గన్ను తయారు చేస్తాడు అని ఒక అథెంటిసిటీతే కనిపిస్తుంది. అంటే డీటెయిల్డ్గా అది చేయాలంటే 2 గంటల సినిమా వద్దు. సో ఒక వచ్చిన బిలీవబిలిటీ అయితే వస్తుంది. ఏంటంటే ఈ కుర్రోడు ఈ గన్ను తయారు చేయగలడు నమ్మకం అది ఇస్తాం. వీడు అప్పుడు ఎందుకు వాడు తయారు చేయలేకపోతే ఎందుకు వీడు తయారు చేస్తున్నాడు, మీకు ఆ క్వశ్చన్ ఎవరైనా వేస్తేనా సరే మీరు చెప్పగలరు. ఎందుకంటే వీడు పలానా చోట నుంచి వచ్చాడు, వీడి బ్యాక్డ్రాప్ ఇది, వీడి బ్యాక్గ్రౌండ్ ఇది, వీడి నాలెడ్జ్ ఇది, అందుకని వీడు తయారు చేయగలడు. ఓకే. సో ఆ నమ్మకం వచ్చేస్తుంది. సో గన్ డీటెయిల్డ్గా మేము నేర్చుకున్నాం, మా టీం అందరూ నేర్చుకున్నారు. ఇప్పుడు నువ్వు గన్ తయారు చేసేయగలరు. మా వాళ్ళు గట్టిగా కూర్చొని చేశారంటే ఓ మాదిరిగా గన్ను కొద్దిగా ఎంత దూరం వెళ్ళి పేలుతుంది, ఎంత ఇంట్రెస్ట్ పేలుతుంది పక్కన తెలియదు, కానీ దానికి కావాల్సిన మోల్డింగ్ గిల్డింగ్ అంతా నేర్చేసుకున్నారు. అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే అయితే మీ ఆఫీస్ చాలా డేంజర్, బయట అక్కర్లేదు గన్, ఇంట్లో ఆఫీస్లో మీరు ఒకసారి వెళ్ళి అటు పక్క చూస్తే చాట్లన్నీ ఉంటాయి. ఇదేంటి ఛాంబరింగ్, ఫీడింగ్, లాకింగ్, ట్రిగరింగ్ అనే చాలా చాలా రకరకాల పేర్లతో. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా యాక్సెప్ట్ చేశాను, నేను వేరే షూటింగ్లో ఉన్నా, ఇంకో 1 month షూట్కి వెళ్ళాలన్నప్పుడు నేను ఇక్కడ వచ్చా. మళ్ళీ చూస్తే చిన్న చాట్లు అన్నీ పెట్టేసి ఉన్నాయి, కింద పైన చిన్న డెమో పీసుల్లో చిన్న వుడ్తో చేసినాయి, దానికి కావాల్సిన పాటలు గిట్లు అవన్నీ చిన్నగా చేసేసి ఉంచారు. సో ఇట్స్ వాజ్ మోర్ లైక్ నాకేంటంటే స్కూల్కి వెళ్తే మనకి సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్ వెళ్తే ఎలా ఉంటుంది, మా అబ్బాయిలు సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్కి వెళ్తే కనుక స్కూల్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది, అట్లా ఉందన్నమాట. అంత గ్రౌండ్ వర్క్ చేశారు. అంటే బేసికలీ అంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో మొత్తం చూపించడానికి కుదరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే, ఇది చేయగలడా లేదా, కుదిరినంత వరకు మ్యాక్సిమము చూసిన వెంటనే ఓకే. వీళ్ళకి కూడా బిలీవబిలిటీ ఎప్పుడు వచ్చిందంటే క్యారెక్టర్ కూడా కాదు. అంటే ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ గన్ తయారు చేస్తుందంటే నమ్ముతారా అన్నది ఒక చిన్న డౌట్లు ఉన్నా సరే వీళ్ళు తయారు చేస్తారు కదా పుస్తకాలు చూసి. కరెక్ట్. సో అక్కడ కూడా నమ్మకం వచ్చింది సినిమా క్యారెక్టర్ దీని మీద కూడా. సో బాగా గ్రౌండ్ వర్క్ చేశారు, బాగా హార్డ్ వర్క్ చేశారు.